పాలకూర కర్రీ చేస్తున్నాను. పాలకూర పప్పు, పాలకూర టమాటా, పాలకూర రోటి ఇలా పాలకూరతో ఎన్నో చేయొచ్చు అన్నట్టుగా పాలకూర ఎంత క్వాంటిటీ కావాలో అంత క్వాంటిటీ తీసుకోండి. ఇప్పుడు వింటర్‌లో చాలా ఫ్రెష్‌గా వస్తాయి ఆకుకూరలు. చాలా బావుంటాయి. అందుకోసానికి మార్కెట్‌కెళ్ళగానే అది కనిపించినయి తీసుకున్నాను. తీసుకున్నాక ఒక 2 మిర్చీలు కూడా కట్ చేసుకోవాలి మీకు స్పైసీని బట్టి. పాలకూరలో ఇసుక వస్తుంది కదా, దీన్ని ఫ్రెష్‌గా కడగాలి. ఒక బకెట్లో వేసుకొని కడిగి స్టెయినర్‌లో స్టెయిన్ చేసుకోండి. ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి వేసుకోండి, లేదంటే స్కిప్ చేయండి. ఎల్లిపాయలు, పోపులోనే పసుపు, పచ్చిమిర్చి, ఇందాక వాష్ చేసుకున్న పాలకూరని కూడా పోపులో వేయండి. వేసి ఒక 5 మినిట్స్ క్యాప్ చేయండి. చాలా బాగుంటుంది. తొందరగా కుక్ అయిపోతుంది, ఈజీగా ఉంటుంది. దీంట్లో పాలకూరలో కూడా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. కొందరికి ఇష్టం ఉంటుంది పాలకూర ఆకుకూరలు, కొందరికి ఇష్టం ఉండదు అన్నట్టుగా. నాకు పాలకూర ఇట్లా ప్లెయిన్గా తినడమే చాలా ఇష్టం అన్నట్టుగా. ఒక 5 to 10 మినిట్స్లో ఎంత తొందరగా కుక్ అయిపోతుంది అంటే అంత తొందరగా కుక్ అయిపోతుంది పాలకూర. ఎంతో ఈజీగా చేసుకోవచ్చు. తొందరగా డైజెస్ట్ అవుతాయి ఆకుకూరలు. చాలా బాగుంటుంది. కట్ చేసేటప్పుడు చాలా అనిపిస్తుంది, తర్వాత కొంచెమే ఉప్పు, కారం ఇవన్నీ వేసుకోండి. ఇది చూడండి, నేను కట్ చేసేటప్పుడు చాలా ఉంది. ఇప్పుడు కుక్ అయ్యేసరికి కొంచెం అయింది. దీన్ని దగ్గరికి అయ్యేంత వరకు ఇలానే ఉండాలి. సిమ్లోనే పెట్టి కుక్ చేసుకోవాలి, లేదంటే మొత్తం మాడిపోతుంది ఈ పాలకూర. రైస్, చపాతీ, రోటీ. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.